అందరికీ నమస్తే అండి. ఇది ఇంకొక రకమైన స్నేహం. నా కొడుకు అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు, మెట్ల పూజ చేసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్‌ని తోలుకొచ్చిండు హైదరాబాద్ నుంచి. తోలుకొచ్చి ఆ ఫ్రెండు అంటే నా కొడుకు అప్పుడు ఇక్కడనే ఉన్నాడు. ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయిని మాకు ఇగ మమ్మీ ఈయన అన్న అన్న అని పరిచయం చేసిండు. ఫ్రెండ్స్. ఫ్రెండే గాని అన్న అని పిలుస్తుండే. ఈయన అన్న అని చెప్పి పరిచయం చేస్తే, అమ్మ నమస్తే అన్నాడు. మంచిగా ఉన్నాడు, మాట్లాడిండు, చేసిండు. పూజ అంతా అయిపోయినాక సాయంత్రం పూట అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మా చెల్లి ఉన్నప్పుడు ఆమెను పిన్ని అని పిలుచుడు, చెల్లె బిడ్డని చెల్లె అని పిలుచుడు, నన్ను అమ్మ అని పిలుచుడు. అమ్మ నా పెళ్ళి త్వరలో చేసుకుంటా, మీరు తప్పకుండా మీరు అందరు రావాలనే పెళ్ళికి, పిన్ని మీరు కూడా రావాలి అని చెప్పి మాట్లాడిండు. అంత మంచిగా మాట్లాడిన అబ్బాయి ఈరోజు నా కొడుకు చనిపోతే రాను లేదు. సరే ఏమైనా బిజీగా ఉండి పనులలో ఉండి ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది కదా, రాలేదని మనం తక్కువ అనుకోవద్దు. కానీ ఆ రోజు రాకపోయినా ఇప్పటి వరకు కూడా రాలేదు, ఫోన్ చేయలేదు. మా ఫోన్ నెంబర్లు పెళ్ళికి రమ్మని మా ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని పోయినోడు ఇప్పుడు నా కొడుకు లేకపోతే కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర. అంటే వాడు నా కొడుకు ఉన్నట్టయితే ఏ దెబ్బలు దాకో యాక్సిడెంట్ అయ్యా ఉన్నట్టయితే వస్తుండే. ఎందుకంటే రేపు తెల్లవారి మళ్ళీ వీడు లేచి తిరిగినాక మళ్ళీ వీడితో అవసరం కదా. ఇప్పుడు లేడు కదా, చనిపోయింది కదా, ఇక రాలేడు కదా, ఇవంతా ఏం పని, ఎందుకు వస్తారు? రారు. అమ్మ మా పెళ్ళికి రావాలి అని పిలిచిన అబ్బాయి, అమ్మ అన్నవు, వీడు నా తమ్ముడు అన్నవు, వీడు నా తమ్ముడు అన్నోడు నీ తమ్ముడైతే నీ అమ్మ దగ్గర నువ్వు ఇట్లే ఉంటావా? ఇగో ఇట్లాంటి స్నేహాలు ఉంటాయి. మనిషి ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకొకలాగా. అందుకే నమ్మద్దు. ఎవరిని పడితే వాళ్ళని ఇంటి దాకా తీసుకురావద్దు. మన చుట్టూ ఉన్న మన బంధువుల పిల్లలతోనే స్నేహంగా ఉండండి. మన బంధువుల పిల్లలతోని స్నేహంగా ఉన్నా కూడా అదేమన్నా మనస్పర్ధలు వచ్చి దూరమైనా కూడా ఇట్లాంటి ఆపద టైంలో మళ్ళీ మన బంధువులే మన దగ్గరికి వస్తారు, మన చుట్టూ ఉంటారు. కనీసం వాళ్ళు మనస్ఫూర్తిగా బాధపడకున్నా కూడా ఎవరేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అన్నదానికన్నా బాధపడతారు, మనతో ఉంటారు. ఇట్లాంటి స్నేహాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి స్నేహాలు మీ జీవితంలో కూడా